నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక తెలుగు ట్రావెలింగ్. మేము కుంభమేళా వెళ్ళాము కదండి. అక్కడ మేము చేసిన ప్రయాణంలో మేము చేసుకున్న వంటలు ఈరోజు వచ్చేసి మాకు ఉప్మా చేశారు. పక్కన వేరే వాళ్ళు చపాతీ చేసుకుంటుంటే మాకు కూడా చపాతీ తినాలనిపించింది. అయితే చపాతీ తినాలనిపిస్తే చపాతీ పిండి తీసుకుని వచ్చి ఇక్కడ అక్క చపాతీలు తయారు చేయడానికి చేస్తున్నారు. వీళ్ళే రండి పక్కన. వీళ్ళు చపాతీ పప్పు చేశారు. చపాతీలు పప్పు కర్రీ చేశారు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీళ్ళు వీళ్ళు ఊరు వచ్చేసి రాజమండ్రి సైడ్ అని చెప్పారు. చపాతీలు తయారు చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా మా అలాగే కుంభమేళాకు వచ్చిన వాళ్ళే. ఇక్కడ వాళ్ళు కూడా వంటకి ఆగి చేసుకొని తిని వెళ్ళారు. ఈ ప్లేస్ నీట్గా ఉందని మేము వచ్చేసి ఇక్కడ ఆగాము. వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. మేము ఆగింది అయితే తమిళనాడులో. చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఒక ఆంటీ అయితే. చాలా శ్రద్ధగా మంచిగా కూరగాయల మార్కెట్ అండి ఇది వచ్చేసి. మేము ఆగినప్పుడైతే ఎవరూ లేరు. తర్వాత అయితే టైం అయిపోయింది. వాళ్ళు కూరగాయలు పెట్టుకునే షాపు టైం అయింది. తర్వాత ఇక వాళ్ళు కూడా వచ్చేసారు షాప్ పెట్టుకోవడానికి. అప్పటికి మా వంట కంప్లీట్ అయిపోయింది. పప్పు చేశారు. వంట కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత షాపులు పెట్టేసుకున్నారు వాళ్ళు. కూరగాయలు మాత్రం చాలా తాజాగా ఉన్నాయి. రెడ్ క్యారెట్ అంట. ఇటు సైడ్ మనకు దొరకదు. నేనైతే ఫస్ట్ టైం చూశాను రెడ్ క్యారెట్ అనేది. ఇక్కడ కూరగాయలు అనేది వరుసగా పెట్టేసుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళు. అప్పుడే మన సైడ్ ఇంకా మిర్చి రాలేదండి. కానీ అక్కడైతే మిర్చి వచ్చేసింది అప్పటికే. ఈ మిర్చి అయితే చాలా ఫ్రెష్గా ఉంది. రెడ్ కూడా ఎక్కువగా ఉంది. మిర్చి ఇంకా అన్ని రకాల కూరగాయలు, ఇంకా పచ్చి బఠానీ అవన్నీ దొరుకుతున్నాయి. ఇటు సైడ్ కూరగాయలు చాలా అంటే చాలా రకాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లం కూడా చాలా ఫ్రెష్గా ఉంది. రెడ్ ఆలు అంట ఇది వచ్చేసి. రెడ్ ఆలు లోపల కూడా మనం కర్రీ చేయడానికి వాడుతుంటే రెడ్గానే కనిపిస్తుంది. ఏంటని చెప్తే రెడ్ ఆలు అని చెప్పారు ఇక్కడ వాళ్ళని అడిగితే. ఇది వచ్చేసి వంకాయలు. అది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. గుత్తి వంకాయలాగా కాకపోతే పెద్ద సైజులో ఉన్నాయి వంకాయలు. పక్కనే రేగికాయలు ఉన్నాయి. రేగిపళ్ళు అయితే మేము తీసుకున్నాము బస్సులో తినొచ్చని. కొంచెం దోరగా ఉన్న కాయలు చూసి తీసుకున్నాము. అందరం తీసుకున్నాం చాలామంది. క్యాలీఫ్లవర్స్, ఇంకా క్యాబేజీ, అన్ని రకాల కూరగాయలు ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉన్నారు. చాలామంది తీసుకున్నారు మా బస్సులో వాళ్ళు కూడా. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నామని చిక్కుళ్ళు, క్యారెట్ అంటే మన దగ్గర దొరకని ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నారు వీళ్ళు వచ్చేసి. ఇంకా బండమిర్చి కూడా తీసుకున్నారు అందరూ. ఎర్లీ మార్నింగ్ తర్వాత నెక్స్ట్ డే బ్రష్ చేద్దామని ఇక్కడ ఆగారండి. బావిలో నుంచి నీళ్ళు తోడుకొని ఇక్కడ బ్రష్ చేసాము. తర్వాత ఒక ప్లేస్లో మళ్ళీ వేరే ప్లేస్లోకి వెళ్ళి కొంచెం నీట్గా ఉన్న ప్లేస్లో వాష్రూమ్స్ అన్నీ ఉన్న ప్లేస్లో ఆగి ఇక్కడ టిఫిన్స్ చేసుకుంటున్నాం. ఈరోజు కర్రీ వచ్చేసి చపాతీ అదే పూరీ వేసి పూరీ కర్రీ వేస్తున్నారు. కొంచెం టైం దొరికింది. ఇంకా దర్శనాలు అన్నీ అయిపోయాయి కదా, కొంచెం టైం ఉందని పూరీ అవి చేస్తున్నారు. కర్రీ కూడా ఇంకా భోజనం కూడా తయారు చేశారు. అందరం స్నానాలు చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేస్తున్నాము అందరం. పూరీ కర్రీ కూడా చాలా బాగుంది. అక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాం. మార్నింగ్ అలా వెళ్ళి బయలుదేరేసరికి 1-2 మధ్యాహ్నం 2 అయిందండి. భోజనం కూడా ప్యాక్ చేసుకొని బస్సులో పెట్టేసుకొని బయలుదేరటం జరిగింది. ఇక్కడ పూరీలు కర్రీ ఒకళ్ళు పూరీ వేస్తున్నారు, ఒకరు కర్రీ వేస్తున్నారు. వేసినట్టు పెట్టేస్తున్నారు వేడివేడిగా. చలి మాత్రం ఇటు సైడ్ ఉందండి. మన దగ్గర అయితే అంత చలిగా ఏమనిపించట్లేదు, కానీ ఇక్కడైతే చలిగా ఉంది. స్వెటర్ లేదు ఉండలేకపోతున్నాం. చెప్పాడు నువ్వు రాగానే ఇప్పుడైతే కొంచెం సమ్మర్ లాగా అలా వచ్చేసింది. ఎంటలు ముదిరినాయి, కానీ మేము ఒక టైంలో చలిగానే అనిపించింది. టిఫిన్ చేసిన తర్వాత పక్కన రేగిపళ్ళ చెట్టు ఉందని చెప్పారు ఒక అంకులు. అక్కడికి వెళ్ళాము. ఇక చూడండి అందరూ ఆ చెట్టుకి కాయ లేకుండా మొత్తం దులిపేశారు. అన్ని కాయలు ఉన్నాయి. అసలు గ్యాప్ లేకుండా కాయలు ఉన్నాయి. మేము వెళ్ళకముందు, మేము వెళ్ళిన తర్వాత అసలు కాయలే లేవు. మొత్తం కోసి అందరూ ఏరుకొని వచ్చేసారు. ఒక్కొక్కరికి పెద్ద పెద్ద సంచులు అయినాయి. కాయలు కూడా టేస్ట్ బాగున్నాయి, పెద్ద సైజే.
ఎక్కువ ఇటు సైడ్ రేగిపండు చెట్లు రేగి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి. మనం కొనుక్కోవాలన్నా కూడా కాయలు అంత కాస్ట్లీ ఏమీ కాదు. మనకైతే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇక్కడైతే తక్కువ రేటే ఉన్నాయి. ఎక్కువగా వస్తాయంట ఇక్కడ రేగిపళ్ళు. అందరూ ఏరుతున్నారు, మేము కూడా ఏరుతున్నాము. ఒకళ్ళు దులుపుతుంటే ఒకళ్ళు ఏరటం అలా చెట్టు కింద అన్నీ చూడండి, అన్ని పండ్లే కనిపిస్తున్నాయి. అంతకు ముందే చాలా కాయలు రాలిపోయి ఉన్నాయి. ఎవరు కోసుకొని కూడా కోసుకోవట్లేదండి, మేము తప్ప. మనకి కొంచెం దొరకవు కాబట్టి అందరూ ఇంట్రెస్టింగ్గా కోసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించారు. అందరూ కోసుకున్నారు. మొత్తం ఏరి అందరూ సంచులో వేస్తున్నారు. బస్సులో సగం మంది పైనే వేరుకున్నామండి. కాయలు అయితే చూడండి, కాయలు అయితే ఎన్ని దొరికాయో. అందరికీ చాలా ఎక్కువగానే దొరికాయి. కాకపోతే ముళ్ళు మాత్రం బీభత్సంగా గుచ్చుకున్నాయి. కాయలు అడిగితే నొప్పి వస్తుంది. అవును, చేతులకు అన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇక్కడ ఒక షాప్ ఉంది, టీ షాప్ లాగా. అక్కడ వచ్చేసి అటు సైడ్ చెట్టు అండి. నేను మళ్ళీ వెళ్తున్నాను. అయితే అక్కడ చిక్కుడుకాయలు కూడా, ఇప్పుడు బఠానీ చిక్కుడు అంటారు కదా, పచ్చి బఠానీ, అవి కూడా అమ్ముతున్నారు. చాలామంది అవి కూడా తీసుకున్నారు. ముల్లంగి, క్యారెట్ ఇక్కడ షాప్లో కూడా అమ్ముతున్నారు. అక్కడ కూడా తీసుకున్నారు అందరూ. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కోసం కష్టపడుతున్నాను. ఏం చేస్తున్నాం, మా ప్రయాణం అనేది వివరించుకుంటూ చెప్పాను. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం పడి ఏరుతుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయట్లేదు.